రైట్. మనము విశ్వాస వీరుల జాబితాలో ఒక్కొక్కరిని గురించి అద్భుతమైన సత్యాలను దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వినగా మనము కూడా మనలో ఉత్సవం రావాలి. హల్లెలూయా. మనం కూడా గొప్ప గొప్ప నాయకులుగా, గొప్ప ఆశీర్వదించబడ్డ వ్యక్తులుగా మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు మరొక వ్యక్తి గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుండగా చక్కగా వినండి. వినుట వలన మీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, అనగా బాగు చేస్తుంది. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 207 పేజ్ నంబర్ 31వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి రహాబు అను వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో నశింపక పోయేను. చాలు. ఈరోజు ఒక రహాబు గురించి మేము తెలుసుకోబోతున్నాం. యెహోషువ ఇద్దరిని యెరికో పట్టణమునకు వేగుల వారిని పంపుతాడు. ఎప్పుడైతే వేగుల వారిని పంపినప్పుడు ఆ వేగుల వారు యెరికో పట్టణంలో ఉన్న ఎవరింటికి వెళ్తారు తెలుసా? రహాబు ఇంటికి. సో జాగ్రత్తగా గ్రహించండి. రహాబు ఇల్లు ఆ యెరికో పట్టణాల అన్న ప్రాకారాల పైన ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. సో రహాబు అనగా విశాలత. ఆమె నిజంగానే విశాల మార్గము ఎంపిక చేసుకుంది. సో యేసుక్రీస్తు మార్గము ఇరుక్కైన మార్గము కదా, విశాలమైన మార్గము లోక సంబంధమైన మార్గము. సో రహాబు విశాల మార్గాన్ని ఎంపిక చేసుకున్నది. యెరికో పట్టణం ప్రాకారాలపై ఆమె ఇల్లు అందరికీ కనిపించేలాగా ఉంటుంది. యెరికో ద్వితీయోపదేశకాండ 34:3 అక్కడ ఎలా ఉంటుంది అంటే ఖర్జూరపు వృక్షాలు కలిగిన పట్టణంగా ఉంటుంది. యెహోషువ కాలంలో అది ఎలా మారుతుంది అంటే బహు భయంకరమైన ప్రాంతముగా మారుతుంది. సో ఏలియా అంటాడు, ఈ ప్రాంతం అంతా కూడా చేదుగా, అనగా ఈ యొక్క భూమి సారం లేనిదిగా, అక్కడ నీళ్ళంతా చేదుగా ఉంటుందని చెప్పేసి 2వ రాజుల గ్రంథము 2:19 ఆయన మాట్లాడతాడు. అనగా యెరికో పట్టణం గురించి మేము ఒకసారి చూద్దాం. యెరికో ప్రాంతము అది అద్భుతమైన ప్రాంతము, చరిత్రలో గొప్ప ప్రాంతము. కానీ ద్వితీయోపదేశకాండ 34లో అది ఖర్జూరపు చెట్లు నగరంలో ఉన్న పరిస్థితి. కానీ యెరికో పట్టణము నివాసులు అంతా కూడా ఎలా మారారంటే బహు క్రూరులుగా, విగ్రహారాధనతో కూడిన విధంగా మారారు వాళ్ళు. అంతేకాదు ఈ 2వ రాజుల గ్రంథములో యెరికో గోడలను కూల్తున్నప్పుడు శపించింది ఎవరో తెలుసా? యెహోషువ. కానీ ఆ శాపాన్ని తీసివేసింది ఎవరా అంటే ఎలీషా. అర్థమవుతుందా? సో ఏమని శపించాడు? యెరికో గోడలను ఎవరైనా కట్టితే వాడు పెద్ద కుమారుడు చనిపోతాడు, తన యొక్క గోడలు కడితే చిన్న కుమారుడు చనిపోతాడు అని. సో కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు సహోదరి సహోదరుడా, యెరికో పట్టణంలో మనకు తెలిసి ఉన్న అద్భుతమైన పాత నిబంధనలో యెరికోకు చెందిన ఈమె రహాబు, కొత్త నిబంధనలో జక్కయ్య, యెరికో ప్రాంతం వాడు. యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు జక్కయ్య అంటే చెట్టు మీద ఉంటాడని మనకు జ్ఞాపకం కదా. సో యెరికో ప్రాంతంలో నివాసి జక్కయ్య. యెరికో ప్రాంతము నుంచి యెరూషలేములో వెళ్ళాలి అంటే యెరికో ప్రాంతాన్ని దాటాలి. అలా దాటుతున్నప్పుడు దేవుడు ఎవరిని స్వస్థపరిచాడు తెలుసా? బర్తమాయి అనే ఒక వ్యక్తి, గుడ్డివాడు. సో ఆయన, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచుము అని ఆయన అంటాడు. ఎప్పుడు? యెరికో పట్టణం నుంచి వెళుతున్నప్పుడు దేవుడు అతనిని స్వస్థపరచాడు. ఇది యెరికో ప్రాంతం గురించి కొన్ని సూచనలు. రహాబు అనేది ఆమెకు వేశ్య. సో ఆమె వృత్తి ఆ రోజు ఆ వేశ్యగా ఉంది. సో గమనించండి, తర్వాత వేశ్యగా ఉన్న ఆమె పరిస్థితి ఏం తెలుసా?
నిస్సహాయ స్థితిగా ఉంది, మనశ్శాంతి లేదు. అదేవిధంగా నీతి మాలిన జీవితం, అదే రీతిగా పాపముతో శాపమును తెచ్చుకున్న జీవితం ఎవరిది? రాహాబుది. సో సరి అయిన మనసు లేకుండా, సరి అయిన జీవితం లేకుండా, ఎవరు ఆమెను పట్టించుకోకుండా తృణీకరించబడిన జీవితం ఆమెది. అయినప్పటికీ ఒకరోజు ఏం చేసిందంటే, ఎవరో యేసు దేవుడు చేసిన అద్భుతాలు వివరించినప్పుడు ఈ రాహాబు విన్నది. హల్లెలూయా. అదే ముందటిగా 3 మాటలు చెప్తాను. చాలా మాటలు, అద్భుతమైన మాటలు ఉన్నాయి సో ఈమె గురించి. కానీ మీకు జ్ఞాపకం ఉండడానికి 3 ముక్కల్లోనే మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పబోతున్నాను. రైట్. మొదటిగా రాహాబు రక్షణ పొందడానికి కారణాలు ఏమిటో తెలుసా? మొదటిగా విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. మొదటిగా ఏముంచింది? విశ్వాసం ఉంచింది. నంబర్ 2, ఆమె పరిచర్య చేసింది, అనగా పని చేసింది, పరిచర్య చేసింది. నంబర్ 3, ఆమె పరిశుద్ధురాలుగా మారింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి 3 ముక్కలు చెప్తారు ఒకసారి? పరిశుద్ధులుగా మారింది. హల్లెలూయా. సో ఈ 3 మాటలు ఈరోజు మేము నేర్చుకొని మన జీవితాన్ని ఎక్కడైనా పడిపోయినట్లయితే, ఒకవేళ దేవునికి దూరమైనట్లయితే మనం సరి చేసుకుందాం. విశ్వాసంలో మేము త్రొట్టిల్లినా, నమ్మకత్వంలో మేము ఒకవేళ ఇరుక్కున పడ్డా, ఇబ్బందిలో ఉన్నా మమ్మల్ని మేము సరి చేసుకొని మనము గొప్ప రక్షణ పొందుకునే వారమై ఉండాలి. నంబర్ 1, విశ్వాసం ఉంచింది. ఎవరు? రాహాబు. ఎలా విశ్వాసం వచ్చిందా అంటే, ఇశ్రాయేలు ప్రజల దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు. ఇశ్రాయేలు దేవుడు బండను పలగొట్టి నీళ్ళిచ్చాడంట. ఇశ్రాయేలు దేవుడు వారికి ఆహారం లేనప్పుడు ఆకాశము నుంచి మన్నాను కురిపించి దేవదూతలు తినే ఆహారము తిన్నారంట. ఎప్పటి వరకు? 40 సంవత్సరాల వరకు వారు వంట చేయడం లేదు, వారికి ఏ పని బోలు తవ్వడం ఏమీ లేదండి. సో ఉదయమే ఆ మన్నా కురిస్తే దానిని వాళ్ళు తినేవారు. సాయంత్రం పూరేడ్లు వచ్చి పడేయి, అవి తినేవాళ్ళు. సో దేవుడు వారికి చక్కని ఆహారముతో, చక్కని ఆరోగ్యముతో, చక్కని ఆశీర్వాదముతో వారిని నడిపించాడు. ఒక మాట ఉంది, ఇశ్రాయేలు ప్రజలనట గద్ద రెక్కల మీద కూర్చొని మోసుకొని తీసుకువచ్చినట్లుగా వారిని తీసుకువచ్చాడంట. అనగా సేఫ్టీగా. ఇప్పుడు గద్ద రెక్కలు అంటే ఏరోప్లేన్, దాన్ని బట్టి ఏరోప్లేన్ కనుగొన్నారు. ఏంటో ఇంకోసారి, ఇశ్రాయేలు ప్రజలను గద్ద రెక్కల మీద నుంచి నేను మోసుకొని తీసుకొస్తుంది. ఈరోజు ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళాలంటే ఆ పెద్ద గద్ద ఏరోప్లేన్ కదా. సో ఆ ఏరోప్లేన్ కనుగొన్నారు వాళ్ళు. కాబట్టి గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ అద్భుతాలు, కార్యాలు ఈమె విన్నది. అంత గొప్ప దేవుడా, అంత శక్తివంతుడా, ఈ ఎరుకలో ఉన్న దేవతలు ఏమి పనికిరావు, సో ఇవి మాకు నెమ్మదినివ్వవు, సమాధానం ఇవ్వదు అని చెప్పేసి దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను, దేవుడు చేసిన మహత్కార్యాలను విన్నది. విన్న ఆమె ఒకరోజు విన్నది కాబట్టే ఎప్పుడైతే ఈ ఎరుకో ప్రాంతంలో 2 వేగుల వారు వస్తారు, అలా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వెళ్తారు తెలుసా? ఆ రాహాబు ఇంటికాడ వెళ్తారు. వెళ్ళినప్పుడు వాస్తవంగా రాహాబు చూసి, అరే నేను ఇక్కడ బయటికి వెళ్ళిన అవసరంలా, ఇంటికే కస్టమర్లు వచ్చారని చెప్పేసి భావించవచ్చు. కానీ ఎప్పుడైతే వారిని చూశారో వారి యొక్క చూపుల్లో ప్రత్యేకత ఉంది, వారి మాటల్లో ప్రత్యేకత ఉంది, వారి జీవితమే ప్రత్యేకత ఉంది, వారిలో ఒక పరిశుద్ధతను ఈమెను ఆవరించగలిగింది. ఎవరు మీరు అంటే, మేము ఇశ్రాయేలు జనాంగం నుంచి వచ్చాము అని చెప్పేసి సత్యం చెప్పినప్పుడు జాగ్రత్తగా గ్రహించండి, ఆమె విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఉంచింది. మీరు నమ్మండి, విన్నప్పుడు మాత్రమే మనము విశ్వాసం మనకు కలుగుతుంది. హల్లెలూయా. ఆమె రాహాబు చెప్తుంది, నేను విన్నానండి, మీ దేవుడు చేసిన అద్భుతాలు విన్నా, మీ దేవుడు చేసిన కార్యాలు విన్నా, కాబట్టి నేను విశ్వాసం ఉంచాను అని చెప్పేసి వారితో మాట్లాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి, ఎవరైతే వింటారో వారికి మాత్రమే విశ్వాసము వస్తుంది.
జాగ్రత్తగా గ్రహించండి. 12 సంవత్సరాల్లో రక్తస్రావంతో స్త్రీ ఎన్నో ఖర్చు పెట్టగలిగింది కదా, ఎన్నో ఇబ్బంది పడింది. ఆమె వెళ్ళని చోటు లేదు, ఖర్చు చెయ్యనిది లేదు. ఆమె ఇల్లు అంతా అమ్మేసి, ఆస్తి అమ్మేసి అంతా కూడా డాక్టర్లకు వైద్యులకు ధారపోసింది, కానీ ఆమె వ్యాధి మాత్రము తగలా. సో అలా తగ్గనప్పుడు నా జీవితం ఇంతే, నన్ను ఎవ్వరూ బాగు చేయరు, నన్ను ఎవ్వరూ నాకు స్వస్థత నాకు రాదు, ఎవరు ఇవ్వరు అని చెప్పేసి నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో, ఇక నా బ్రతుకు ఇంతేనేమో, నేను ఇదే రోగంతో నేను చనిపోబోతున్నాను అని ఎప్పుడైతే కృంగి కుమిలిపోతూ ఉన్నప్పుడో ఆమె ఒక మాట విన్నది. ఏంటా మాట? ప్రభువైన యేసుక్రీస్తు అంట ఆయన స్వస్థతలు చేస్తాడంట, ఆయన బాగు చేస్తాడంట, ఆయన మరణించిన వారిని లేపాడంట, ఆయన కుంటి వారికి కాళ్ళు ఇస్తాడంట, చెవిటి వాళ్ళకు మంచి చెవులు ఇస్తారంట, మూగవారికి నోరు ఇస్తున్నారంట, కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నారంట, సో దయ్యాల చేత పీడించబడిన వారికి గొప్ప విడుదల చేస్తాడంట, ఓ అద్భుతాలు చేస్తాడంట అని ఎప్పుడైతే ఆమె విన్నదో ఆమెకు ఒక విశ్వాసం కలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటలు విన్నదో, అయితే నేను ఇంత తిరిగాను కదా, ఇన్ని హోమములు చేశాను, ఇన్ని ప్రదర్శన చేశాను కదా, ఈ రోజు వరకు ఏ ఒక్కరు నన్ను కాపాడలా, కానీ యేసుక్రీస్తు అంట ఒక్కసారి ఎందుకని ట్రై చేసుకోకూడదు అని చెప్పేసి ఆమె ఏం చేసింది తెలుసా? విశ్వాసం వచ్చింది. ఎలాంటి విశ్వాసం అంటే, నేను ఆయన చెంగు ముడితే చాలు నేను బాగుపడుతున్నాను అని నమ్మగలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విన్న తర్వాత ఆమెకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చే దేవుడి చుట్టూ అనేక మంది ఉంటారండి. సో యేసుక్రీస్తు మాటలు వినడానికి వస్తారు, ఆయన దగ్గర ఉంటే భోజనం దొరుకుతుందని చెప్పేసి వస్తారు, ఆయన దగ్గర ఉంటే స్వస్థత దొరుకుతుందని చెప్పేసి వస్తారు, ఆయన దగ్గర ఆయన నిలదీయాలని చెప్పేసి కొంతమంది వస్తారు, ఆయన దగ్గర కొంతమంది హేళి చేయాలని వస్తారు. చాలా చాలా రకరకాల ప్రజలు ఆయన చుట్టూ ఉంటారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ యొక్క రక్తస్రావం స్త్రీ, ఆమె పేరు వెరోనికా. సో ఆమె ఏం చేస్తుంది అంటే, సందు చేసుకుంటా అందరి మధ్యలో నుంచి వెళ్ళి విశ్వాసంతో ఆ క్రీస్తు చెంగును ముడుతుందండి. అలా ముట్టినప్పుడు యేసుక్రీస్తులో నుంచి ఒక శక్తి, ఒక పవర్ పోయినట్టుగా అనిపిస్తుంది. ఎవరు నన్ను ముట్టారు అని చెప్పేసి అన్నారు. అంటే పేతురు అంటున్నాడు, ఏంటి ప్రభా, ఇంతమంది ప్రజలు నిన్ను తాకుతూనే ఉంటారు, ఇప్పుడు ఏమో ఏది నన్ను ముట్టావని చెప్పేసి అంటున్నావు. లేదు పేతురు, నన్ను ఎవరో ముట్టారు, నా శక్తిలో నుంచి పోయింది అని చెప్పేసి అన్నప్పుడు ఆమె మెల్లగా స్వస్థత పొందింది. ఆమె ఈ 12 సంవత్సరం తగ్గని వ్యాధి ఒక్క క్షణంలోనే తగ్గిపోయిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా తగ్గిపోయింది. ఆమె అలా మరలా వెళుతున్న ఎవరు నన్ను తాకారంటే, ఎవరు సైలెంట్గా ఉన్నారు? నేను కాదు ప్రభా. ఆమెకు తలంపు, ఆమె అనుకుంది తప్పించుకొని పోవాలని చెప్పేసి, సాక్ష్యం చెప్పకుండా వెళ్ళాలని చెప్పేసి అనుకుంది, కానీ దేవుడు కుదిరింది వాళ్ళ. మరలా ఆమె అయ్యో ఒకవేళ అట్లనే వెళితే నా పేరు పెట్టి పిలిచి ఒకవేళ రా, ఎందుకు అలా వెళుతున్నావు మమ్ముట్టి అని చెప్పి ఎక్కడంటాడో అని చెప్పేసి ఆమెనే అనుకొని మరలా దేవుని దగ్గర యేసుక్రీస్తు దగ్గర వచ్చి, అయ్యా నేను ముట్టినది నేనే అయ్యా, నేను 12 సంవత్సరాలు అవుతుందయ్యా ఆ రక్తస్రావంతో బాధపడుతున్నానయ్యా, ఇదిగో నేను ఎప్పుడైతే ముట్టానో నాకు నెమ్మది కలిగింది, నాకు స్వస్థత కలిగిందయ్యా అన్నప్పుడు యేసయ్య తెలుసా, నీ విశ్వాసమే నిన్ను, ఏంటిది అది? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానంగా వెళ్ళమ్మా అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. ఆ యొక్క నువ్వు విశ్వసించినట్లయితే రక్షణ అంటే రక్షణకు ముందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసం ఎవరి యందు ఉండాలి అంటే, ఈ లోకంలో ఏ నామములో రక్షణ లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంది. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 31వ వచనంలో చెరసాల నాయకుడు ఆ చెరసాల బ్రద్దలైనప్పుడు, అయ్యా నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి, అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు ఏమంటాడు? ఏమంటాడు అంటే, ప్రభు యందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షింపబడతారు. హల్లెలూయా. నీవు నీ కుటుంబము రక్షించబడాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట?
ప్రభు అయిన యేసు క్రీస్తు యందు మాత్రమే విశ్వాసం ఉంచాలంట. హల్లెలూయా. ఆ విశ్వాసము ఉంచినప్పుడు ఆయనకు ఏం జరిగింది? ఆయన కుటుంబంగా రక్షించబడింది. హల్లెలూయా. విశ్వాసము ద్వారా రక్షణ వచ్చింది. ఆమేన్. అదే రీతిగా ఎప్పుడైతే రాహాబు విన్నదో విశ్వసించిందో ఆమె చక్కగా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచగలిగింది. అలా విశ్వాసం ఉంచిన ఆమె ఎప్పుడైతే ఆ వేగుల వారు వచ్చారో నంబర్ 2 పరిచర్య చేయగలిగింది. రాత్రి ఉంటారు కదా, భోజనం పెట్టేసి పరిచర్య చేసి, అదేవిధంగా ఎవరో చూశారు ఈమె దగ్గర ఎవరో వేగుల వారు వచ్చారేమో అని చెప్పేసి భటులందరూ వచ్చి ఆమెను తలుపు తట్టితే, రాబో, మీ ఇంటికాడ ఎవరో వచ్చినట్టు మేము చూశాము, ఎవరు వాళ్ళు? వేగుల వారా అని అన్నప్పుడు ఆమె వారిని ఒక పైన ఉన్న జనపనార అంటారు తెలుసా, ఆ జనపనార కింద వారిని కప్పెట్టి దాచింది. సో ఆమె క్రియ చేసింది, పరిచర్య చేసింది, వారిని క్రియ చేసింది. కాబట్టి గ్రహించండి, ఎప్పుడైతే వారు లోపలికి వచ్చి అంతా చూశారో, అంతా చూసినప్పుడు ఎక్కడ వారు కనుగొనకుండా వారు దాక్కొని ఉన్నారు. అలా దాక్కొని ఉన్న తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు మరలా వచ్చి, అమ్మా ఎందుకు మమ్మల్ని రక్షించావు అని అన్నప్పుడు ఆమె అంటుంది ఒక మాట తెలుసా, అయ్యా మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు రాబోయే రోజుల్లో మా యొక్క ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచబోతున్నారు మీరు. కాబట్టి ఆ స్వాధీనపరచబోతున్నప్పుడు నన్నును నా కుటుంబాన్ని రక్షించాలి. వావ్ కదా, నన్ను నా కుటుంబం రక్షించబడాలి, మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది అంటే రక్షణ, ఆమె రాహాబు క్రియల ద్వారా ఆమె పని చేసింది, పరిచర్య చేసింది. ఒక మాట చూద్దాం రండి, యాకోబు పత్రికలో చక్కగా ఉంది, ఒక మాట చూద్దాం. చాలా మంది విశ్వాసం ఉంటే చాలు అనుకుంటారు, కానీ కేవలం విశ్వాసము సరిపోదు. విశ్వాసులతో పాటు క్రియలు ఉండాలి. నువ్వు విశ్వాసం ఉందా లేదా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? క్రియల ద్వారా తెలుస్తుంది. నువ్వు మందిరానికి వస్తే తెలుస్తుంది. నువ్వు బైబిల్ చదువుతావో లేదో ఎలా తెలుస్తుంది కదా. నేను ఎప్పుడైనా ఏదో అడిగినప్పుడు టక్కన చెప్పగలుగుతాను. సో మీరు సరిగా వింటారు లేదు ఎలా తెలుస్తుంది? మీరు సమాధానం ఇచ్చినప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా యాకోబు పత్రికలో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నారు, జాగ్రత్త వినండి. ఇక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి. సో 17 అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే, కానీ దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. చూసారా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటానంటే, నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి కదా, నేను పరిచయం చేస్తాను, నేను జస్ట్ విశ్వాసం ఉంటాను, కాబట్టి నా విశ్వాసము ద్వారా నువ్వు క్రియలు చూపించు, నీ క్రియల ద్వారా నేను విశ్వాసం చూపిస్తా. అది సాధ్యమా? ఎవరు విశ్వాసంతో ఉంటారో వారు మాత్రమే క్రియల రూపకంగా వారు బయలుపరచాలి, క్రియలు చేయగలగాలి. సో విశ్వాసం చేత నమ్మడము ఒకవేళ ఉన్నట్లయితే దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయంట. ఎవరు? దయ్యాలు కూడా దేవుని నమ్మి వణుకుచున్నాయంట కదా. కాబట్టి జాగ్రత్త గ్రహించండి, ఒకవేళ ఈరోజు మనము నమ్మినా మనం క్రియలు లేనట్లయితే దయ్యములు నమ్ముచున్నాం, మనము నమ్ముచున్నాం, దానికి దీనికి ఏం వ్యత్యాసం ఉంటుంది కదా. కాబట్టి మనం నమ్మినట్లయితే మన జీవితంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా దేవుడు ఇక్కడ చెప్పాడు, చూద్దాం రండి. 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయుననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించుచున్నావు కాదా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెనో, అది అతనికి నీతిగా ఎంచబడెను. 25 చూద్దాం రండి.
రహబు వేశ్య కూడా ఏముంది, దూతలను చేర్చుకొని, దూతలు అనగా వేగుల వారిని, అనగా సేవకులను, ఎస్ వేరొక మార్గమున వారిని వెలుపలోకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మంది క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నట్లయితే అది మృతము. ఏదో మా దేవుడు మా గుండెల్లో ఉన్నాడండి, మా బైబిల్ నా తల కిందలో ఉన్నదండి, ఆ విశ్వాసం అది, అలాంటి విశ్వాసం సైతాను కూడా కలిగి ఉంటాడు. అలాంటి విశ్వాసం కలిగిన వారు సైతాను మరెక్కువగా ఇబ్బంది పరుస్తాడు, వారి విశ్వాసాన్ని అవిశ్వాసంగా మారుస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఎలా ఉండాలంటే విశ్వాసము ఉండాలి, విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. ఎస్, రాహబు వచ్చిన వారికి చక్కని ఆతిథ్యము అనగా ఉపకారము చేయగలిగింది. అంతేకాదు ఎస్, అద్భుతముగా దేవుని యొక్క సేవకులకు ఉపకారము చేయడము ద్వారా ఎస్ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే. ఒక్క మాట చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనము ఏముందంటే, ఉపకారమును ధర్మమును చెయ్యు మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, మీరు ఉపచారము చేయడము మరవవద్దు, అది దేవునికి ఇష్టమైనదంట. ఎస్, అదే రీతిగా మేము చూసినట్లయితే గలాతీ 6:9-10 అక్కడ విశ్వాస గృహమునకు మనము ఉపచారం చేసినట్టుగా, విశ్వాస గృహము అనగా దేవుని యొక్క మందిరములో మనము ఉపచారం చేయవారిగా విశ్వాసులను ఉపచారం చేయలాగున మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస గృహములో పరిచర్య చేసింది కాబట్టి ఆతిథ్యం ఇవ్వకూడము మర్చిపోకండి. దేవుడు ఆమె విధేయత కలిగింది. ఎప్పుడైతే దేవుని మాటలు విన్నదో విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఎప్పుడైతే ఉంచిందో ఆమె విధేయతతో ఆ పరిచయం చేయగలిగింది. హల్లెలూయా. విధేయతో పరిచయం చేయగలిగింది. ఆ విధేయతో పరిచయం చేసే విధేయత కలిగి ఉన్న వారిని అట్టి వారికి దేవుడు చూడండి, అక్కడ ఒక మాట ఉంది, హెబ్రీ 11:31 ఏముంది, ఆ విధేయత వలన ఆమె నశించి పోలేదు, అనగా ఆమె విధేయత కలిగి ఉన్నది. ఆ విధేయతతో ఎరుకో ప్రజలందరూ ఏమయ్యారండి, నాశనం అయ్యారు. సో కానీ విధేయత చూపిన ఆమె కేవలము ఒక్క ఆమె రక్షించబడింది. ఆమె ద్వారా ఆమె కుటుంబము రక్షించబడింది. ఆమె చక్కని పరిచర్య చేసింది, విధేయత చూపించింది. అవిధేయతతో ఆమె నశించిపోలేదు. హెబ్రీ 5:10 ఒక మాట ఉంది, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ కలగజేయడానికి ఆయన కారకుడు ఆయను. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు. నిత్య రక్షణ ఎవరికి వస్తుందయా అంటే విధేయులైన వారికి, ఆయన మాట విన్న వారికి, ఆయన విశ్వాసము చేత క్రియలు చూపించే వారికి దేవుడు ఏమిస్తారంట, నిత్య రక్షణ ఇవ్వడానికి ఆయన కారకుడుగా మారాడు. సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గ్రహించండి. ఆమె ఎప్పుడైతే ఆ సేవకులను చేర్చుకున్నప్పుడు జాగ్రత్తగా గ్రహించండి, ఆమె ఓ అద్భుతమైన సత్యాలను గ్రహించగలిగింది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఒక మాట, ఏమని, మత్తయి సువార్త 10:41 ఇదిగో నేను పంపిన వారిని మీరు చేర్చుకున్నట్లయితే మీరు నన్నును చేర్చుకున్నట్టే. కాబట్టి మీరు చేసిన ఆతిథ్యము ఖచ్చితముగా అది మరలా మీకు రెట్టింపుగా అవుతుంది అని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. వేగుల వారు అనగా ఒక రక్షణ మాటను చెప్పేవారిని ఆ దూతలు అని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సేవకులను చేర్చుకుంటారో, ఆతిథ్యం ఇస్తారో, అదేగా ఆ విధంగా పరిచర్య చేస్తారో, ఆ పరిచర్యకు తగినట్టుగా దేవుడు గొప్ప మేలులు చేస్తాడంట. హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తున్నాము, చాలా దేవుని సేవకులకు పరిచర్య చేసినప్పుడు ఎంత గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నారో. హల్లెలూయా. ఒక ఏలియా కాలంలో ఒక విధవరాలను చూస్తున్నాం. ఆమె ఒకే ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఆమెకు తిని ఒక్కటే పిడికెడంత పిండి
కొంచెమంత నూనె ఉండేది. అది తిని చనిపోదామని చెప్పేసి, రొట్టె చేసి తిని చనిపోదామని డిసైడ్ అయ్యి, ఎందుకంటే ఆ రోజులంతా కరువు. ఆ కరువుల్లో ఆమె చివరిగా కట్టెలు ఏరుతూ ఉన్నప్పుడు దైవజనులు ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, అమ్మా నీళ్లున్నాయా అంటే, సరే అయ్యా నీళ్లు ఉన్నాయా అని చెప్పేసాను. అమ్మా ఏమన్నా తినడానికి ఉందా అంటే, అప్పుడు చెప్తుంది విషయం, అయ్యా నా దగ్గర ఉన్నది కొంచెము, ఎంతంట పిడికెడు మాత్రమే పిండి, కొంచెం మాత్రమే నూనె. సో ఇవి మనం ఒక అప్పం చేసుకొని తిని చనిపోదామని చెప్పేసి నేను వచ్చాను. కానీ అడిగారు కాబట్టి, యెహోవా ప్రవక్త అంటున్నావు కాబట్టి రండి అని చెప్పేసి చేర్చుకున్నప్పుడు జాగ్రత్త గ్రహించండి. ఆమెకు ఉన్న దాంట్లో ఆ కొంచెము ఎవరికి ఇచ్చిందండి? కుమారునికి ఇవ్వాల, సేవకులకు ఇచ్చినప్పుడు మీరు నమ్మండి, 3 సంవత్సరాలు చుట్టూ అందరికీ కరువు వచ్చింది, చుట్టూ అందరికీ నీళ్ళ కరువు వచ్చింది, తిండి కరువు వచ్చింది. కానీ ఈ యొక్క ఆ విధవరాల ఇంట్లో మాత్రము ఏ కరువు రాలేదు. హల్లెలూయా. సో ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప అద్భుతాల్లో దేవుడు మాకు తెలియపరుస్తూ ఉన్నాడు. అనేక ఇలాంటి ఎగ్జాంపుల్ ఉన్నాయి. సో పరిచర్య చేయడము అనేది బహు అద్భుతమైనది. మనం దేవుని సన్నిధిలో వచ్చి పరిచర్య చేయడము, దేవుని సన్నిధిలో వచ్చి మనం చక్కగా పరిచర్య చేయడము, దేవుడు చిన్న పని పెద్ద పని చూడడు కాదు, ఏ మనసుతో చేస్తావు అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుని ఏ పనినైనా నువ్వు విశ్వాసంతో చేసినట్లయితే దేవుడు ఆ విశ్వాసాన్ని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరిచర్య చేయడము మనం ఏం చేయాలి? మర్చిపోవద్దు. మనం ఖచ్చితంగా ఆ పరిచర్య ధర్మాన్ని మనం జరిగినట్లయితే దేవుడు మనకు కావలసిన అద్భుతమైన రక్షణ దేవుడు ఇస్తాడు. ఆమె విశ్వాసంతో పరిచర్య చేసింది కాబట్టి రాహాబు రక్షించబడింది, రాహాబు కుటుంబము రక్షించబడింది. మీకు తెలుసా, రాహాబు ఒక అన్యురాలు, అనగా వేరే దేవతలను మొక్కే ఒక అన్యురాలు. సో ఆ అన్యురాలు ఒకరోజు దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి వినగలిగింది, విశ్వసించగలిగింది, వారికి పరిచయం కలిగింది. అదే రీతిగా నెంబర్ 3 పరిశుద్ధంగా మారింది. ఆమేన్. సో ఎలా పరిశుద్ధంగా మారింది అంటే వేడుకున్నది. ఎలారా, ఇదిగో మీ దేవుడు ఈ యొక్క పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు, మీకు అప్పగించినప్పుడు నన్ను నా కుటుంబాన్ని మాత్రము మర్చిపోవద్దు అని చెప్పేసి, ఆ గోడ కిటికీ ఉంటుంది కదా, ఆ ఇల్లుకు కిటికీ ఉంటే ఆ కిటికీ వాళ్ళని ఒక దారం, ఎర్రని దారముతో వారిని ఎక్కడి నుంచి దించేసి వాళ్ళు అట్లా బయటికి వెళ్తారు. సో అంటున్నారు వాళ్ళు, ఇదిగో మేము వచ్చేంత వరకు ఈ ఎర్రని దారం అలాగనే ఉండాలి. అది చూసి మేము నీ ఇల్లు అని గ్రహించి, మిమ్మల్ని ఏమి చేయకుండా రక్షించబడతావు, నీ కుటుంబము రక్షించబడుతుంది. సో ఆ లోపల మీ కుటుంబాన్ని ఇంట్లో వచ్చి మీ తల్లి తండ్రులను సహోదరులను ఇంట్లో తీసుకువచ్చి ఉంచండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. మరలా వారు వచ్చినప్పుడు ఆ ఎర్రని దారము చూశారు, గబగబా ఎక్కారు, ఆ రాహాబును వారి కుటుంబాన్ని రక్షించబడు. ఆమె పరిశుద్ధులుగా మారింది. ఎప్పుడైతే మీరు వినండి, ఆమె ఎప్పుడైతే విన్నప్పుడు విశ్వాసం కలిగిందో, ఆమె తన యొక్క ఆ చెడు అలవాట్లను, చెడు యొక్క దృష్టిని, తలంపులను మానేసింది. అంతేకాదు తన ప్రజలను విడిచిపెట్టింది. హల్లెలూయా. తన పాపాన్ని విడిచిపెట్టింది. తాను ఒక పరిశుద్ధంగా మార్చబడిందండి. మీకు తెలుసా, బైబిల్లో ఒక సమరయ స్త్రీ ఉంది. ఆమెకు 5 భర్తలు అయినా తృప్తి లేదు జీవితంలో, ఎవ్వరు పట్టించుకోలేదు, చీదరించే జీవితం ఆమెది. కనీసం ఒక బావి దగ్గర నీళ్లకు రావాలంటే కూడా 1 గంటకు ఒంటరిగానే వచ్చేది ఆమె. ఎందుకని ఎవరైనా చూస్తే ఏమంటారో, ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడో హేళి చేస్తారో, ఎక్కడో గేలి చేస్తారో, ఎక్కడో తిడతారో, ముఖం మీద ఉమ్మేస్తారో అని చెప్పేసి. అలాంటి 1 గంటకు అక్కడ వస్తుందనే సత్యాన్ని యేసుక్రీస్తు గ్రహించి ముందే అక్కడ వెళ్ళి ఆమెతో మాట్లాడి అద్భుతంగా మాట్లాడి, అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా అంటే, ఈ నీళ్ళు చాలా లోతైనదయా, ఈ బావి యాకోబుది, యాకోబు అంటే గొప్పవాడివా ఏమన్నా అన్నప్పుడు, ఏసమ్మా మీరు అన్నట్టు యాకోబు కంటే గొప్పవాడు, నువ్వు ఈ నీళ్ళు ఇచ్చినట్టయితే నేను జీవజలము నీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. సో ఆ మాటలో ఏ శక్తి దగ్గర మాట్లాడినప్పుడు ఆమె హృదయము ఎలా మారింది తెలుసా? పరిశుద్ధంగా మారింది. హల్లెలూయా. ఇంతవరకు ఉన్న జీవితము కాస్త విడిచిపెట్టింది, దేవుని ప్రజలతో కలిసింది.
రాహబు కూడా తన జీవితాన్ని విడిచిపెట్టింది. తర్వాత దేవుని ప్రజలతో గడిపింది. జాగ్రత్తగా గ్రహించండి, పరిశుద్ధులుగా మార్చబడింది. తన్ను రక్షించుకున్నది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఎలా అంటే ఆ ఎర్రని దారము ద్వారా. మీకు తెలుసా, ఆ ఎర్రని ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. పాత నిబంధనలు ఏమున్నా క్రొత్త నిబంధనకు ఛాయగా ఉంటుందండి. అనగా దేవుడు ముందే తెలియపరుస్తాడు, ఇది జరుగుతుంది రాబోయే రోజుల్లో అనే సత్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సో జాగ్రత్త గ్రహించినట్లయితే ఎర్రని దారము అనేది యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం కదా. మోసే ఎప్పుడైతే ఆ గొర్రెను బలి ఇచ్చి ఆ గుమ్మానికి రాస్తున్నాడో, అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తుకు అది సాదృశ్యం. బైబిల్ పాత్ర అంతా కూడా యేసుక్రీస్తుకు రాబోయే రోజుల్లో జరగబోయే సాదృశ్యాలు ఛాయగా ఉంటుంది. నిజమేమో యేసుక్రీస్తులో ఉంటుంది. హల్లెలూయా. నిజం ఎక్కడ ఉంది? యేసుక్రీస్తులో ఉంటుంది. కాబట్టి తాను పరిశుద్ధుడుగా మారాడు. పరిశుద్ధంగా మారినప్పుడు మొదటిగా ఆమె పరిశుద్ధంగా మారినప్పుడు రెండవదిగా చేసింది తెలుసా, ఆమె విశ్వసించినప్పుడు, ఆమె పరిశుద్ధంగా జీవితం మార్చినప్పుడు, ఆమె రక్షణ పొందుకున్నప్పుడు ఆమె రెండు చేసింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది ఆమె. హల్లెలూయా. ఈరోజు మనము కుటుంబాన్ని రక్షించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. కుటుంబాన్ని నడిపించడానికి చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే భార్య మాట భర్త, భర్త మాట భార్య వినకపోవడం వల్లనే సైతాను ఏదో ఒక విధంగా విడదీసి పాలించడానికి సైతాను ప్రయత్నిస్తున్నాడు. ఆ సత్యము చాలా మంది గ్రహించలేకపోతున్నారు. రైట్. అలా విడదీసి పాలించి సాతాను ఏం చేస్తున్నాడు? విశ్వాసములో ఉన్న ఆ శక్తిని, ఆ యొక్క ఉత్సవాన్ని, ఆ యొక్క రక్షణను దోచుకుంటున్నాడు. దయ్యాలు ఏ విధంగా నమ్ముతున్నాయో మనం కూడా అదే విధంగా నమ్ముతున్నాం. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, పేరుకు మాత్రమే విశ్వాసి, కానీ విశ్వాసి కాదు. పేరుకు మాత్రమే రక్షించబడ్డాము అనే మాట ఉంది, కానీ మన మనసు మారలేదు. అలాంటి వారు ఉన్నట్లయితే ఈరోజు ఈ రహబు జీవితం మీకు సాదృశ్యం. ఆమె చేదరించబడుచున్న ఆమె పాత రోత జీవితాన్ని విడిచిపెట్టగలిగిందంటే ఆమెకు రక్షణ జీవితం ఎంత గొప్పగా వచ్చింది తెలుసా. ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఆమె మారిందో తన్ను రక్షించుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. అంతేకాదు యేసుక్రీస్తు వంశావళిలో ఒక తల్లిగా ఆమె అద్భుతంగా దీవించబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే తను రక్షించబడింది, ఒక అన్యురాలు రహబు రక్షించబడింది. అంతేకాదు ఆమె స్వజనములను విడిచిపెట్టింది, దేవుని ప్రజలతో నివాసం చేసింది. అంతేకాదు ఆమె ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఒక యూదా వ్యక్తిని, సల్మాన్ను వివాహం చేసుకొని ఆ సల్మాను ద్వారా బోయాజును కంటాడు. ఆ బోయాజు ఎవరికి భర్త? రూతుకు భర్త. మనం రూతు ఈ రహాబు జీవితం చూస్తే సేమ్ కదా. వారు ఏమవుతారు తెలుసా? అత్త కోడలుగా మారుతారు అక్కడ. అయితే గ్రహించండి, ఈ యొక్క రూతు బోయాజులు ఎవరికి కంటారు? ఓబెద్దెను కంటారు. ఓబెద్దెను ఎవరికి కంటారు? ఎస్ఐ కంటాడు. ఆ ఎస్ఐ ఎవరికి కంటాడు? దావీదును కంటాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అనే వంశంలో ఈ యొక్క రహబు చేర్చబడింది. రహబు క్రీస్తు తల్లిలో ఒక తల్లిగా మారింది. అంతగా దీవించబడింది, అంతగా ఆశ్రయించబడింది. తెలుసా, అంత గొప్పగా దీవించబడింది. ఈరోజు ఈ మాటలను ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిజంగా నీ జీవితం ఇంకా ఫలభరితముగా జయజీతకరంగా జీవించకపోతే, ఒకవేళ ఇంకా విశ్వాసము ఉంది కానీ పరిచయుల నీతి కంటే, శాస్త్ర నీతి కంటే మన నీతి ఎక్కువ కాకపోతే పరలోకంలో వెళ్ళము. ఆమె పరిశుద్ధ జనాంగంలో కలిసి, అంతేకాకుండా పరిశుద్ధుడు ఈ లోకానికి రక్షించడానికి రావడానికి ఆమె కృషి చేయగలిగింది. హల్లెలూయా. ఆమె కృషి చేయగలిగింది, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నది. ఎంత అపవిత్రంగా ఉందో రెండంతలుగా ఆమె పరిశుద్ధంగా మార్చుకున్నది. నా జీవితం ఇంత భయంకరమైనది, కానీ దేవుడు నన్ను రక్షించాడు. ఇక నుంచి దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఎప్పుడైనా దేవుని మందిరంలో ఖాళీ చేత వెళ్ళేది కాదంట. అదేవిధంగా ఆ సమరయ స్త్రీ రక్షించబడ్డ తర్వాత కూడా చాలా ఆమె రక్షించబడిన తర్వాత ఆమె రక్షించబడింది. ఆమె ఆ సమరయ పట్టణానికి వెళ్ళి
కొంతమందిని రక్షణలోకి నడిపించగలిగింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? రక్షించబడ్డాం, దేవుని మందిరానికి వస్తున్నాం, స్వస్థత పొందుకుంటున్నాం, బాగా అవుతున్నాం, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కానీ దేవుడు నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు అంటున్నాడు. ఎందుకని? ఇంటి వారు రక్షించబడాలేమో. దయ్యం పట్టిన 2000 దయ్యాలు పట్టిన ఆయనను స్వస్థపడిన తర్వాత, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళమాకు, నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళు అంతే అని చెప్పేసి అంటాడు. ఆ ఇంటికి వెళ్ళి ఇంటి వాళ్ళు రక్షించబడాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడు, ఇంటి వాళ్ళు రక్షించుకున్నాడు, దిగ్గపోలికలు వెళ్ళి పరిచయం చేస్తున్నాడు. వావ్, అదండి విశ్వాసం. విన్నప్పుడు ఆ విన్నది విశ్వాసంలో రావాలి, ఆ విశ్వాసం క్రియలో రావాలి, ఆ క్రియ నీ జీవితంలో ఒక గొప్ప కార్యసిద్ధి కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఓ అద్భుతమైన ఒక పాత్రగా వాడబడింది. ఎవరు? రాహాబు. ఎంత గొప్ప పాత్ర అంటే అది ఊహించలేని పాత్రగా వాడబడింది. ఆ రోజు ఆ పాపిష్టురాలైన ఆమె జీవితంలో దేవుని కృప చూపించారు. ఆమెకి ఏ యోగ్యత లేదు రక్షించబడడానికి, ఏ అర్హత లేదు రక్షించబడడానికి, ఆమె కృపను పొందుకున్నది. ఆమేన్. సో కాబట్టి ఈరోజు ఈ మాటలు ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎంత కాలమో ఈ అజ్ఞానంలో ఉంటావు, ఈ చీకట్లో ఉంటావు, ఈ లోకంలో ఉంటావు. ఈ లోకంలో నుంచి ఎక్కడ రావాలి? సంఘంలో రావాలి. ఈ సంఘము దేవుని యొక్క అద్భుతమైన శరీరము. ఈ శరీరంలో అమర్చబడినట్లయితే ఒకరోజు దేవుడు అక్కడికి తీసుకుపోతాడు. అది గొప్ప విశ్వాసం కలిగి జీవించాలి. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఏం చేయాలి? విశ్వసించాలి. అది విశ్వాసం ఎలా ఉంటుంది అంటే మాట వినడము ద్వారా, అది అయిన యేసుక్రీస్తు మాటలు వినడము ద్వారానే మనకు విశ్వాసము వస్తుంది. కానీ ఈ లోకపు మాటలు, ఈ లోకపు పేపర్లో వచ్చే వార్తలు, ఈ టీవీలో వచ్చే వార్తలు, అవన్నీ వినడం వల్ల మనకి ఏమీ రాదు. కానీ యేసుక్రీస్తు మాటలు వినడం వల్ల, విశ్వాసం వల్ల మనకు స్వస్థత వస్తుంది, మనకు నెమ్మది వస్తుంది. చక్కగా ఆ విశ్వాసం వల్ల మనం ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే, కలిసి ప్రార్థించేస్తున్నట్లయితే, కలిసి పరిచర్య చేస్తున్నట్లయితే దేవుడు దాన్ని గొప్పగా దీవిస్తాడు, పరిశుద్ధంగా మారుస్తాడు. ఎక్కడో దేవుడు మాట్లాడాడు. ఆ రాహాబు ద్వారా గొప్ప కార్యం జరిగింది. సృష్టికర్త అయిన దేవుడు, ఆ కృప చూపించిన దేవుడు, ఆ దేవునికి దూరమైన మనసులో పాపం చేత నలిగిపోతున్నప్పుడు మరలా కృప చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు ద్వారా నరరూపంగా పుట్టి నీకు నాకు రక్షణ ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు ఎన్నో గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు. నీ పాపం వల్ల, నీ శాపం వల్ల ఆయన మీద పెట్టుకొని నీకు నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప రక్షణ జీవితం ఇచ్చాడు. యేసుక్రీస్తు నీకు నాకు మార్గం తెరిచాడు. పరలోకాన్ని దేవుడు మనకు నడిపించడానికి ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, అదేవిధంగా మార్గం తెరిచాడు. ఇదిగో ఆయన మాటలు ఈ జీవ గ్రంథంలో మన కొరకు రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఒక అన్యురాలే విన్నప్పుడు రక్షణ పొందుకొని ఓ అద్భుతమైన యేసుక్రీస్తు యొక్క ఆ దారిలో వచ్చి ఆ యేసుక్రీస్తును బయలుపరచడానికి గొప్ప పాత్రగా ఆమె ఉపయోగపడింది. మరలా నీ ద్వారా నువ్వు విన్నది సత్యమే అయితే, నువ్వు విశ్వసించగలిగినది సత్యమే అయితే, నీ విశ్వాసములో క్రియల ద్వారా, విధేయత ద్వారా పరిచయం చేయగలిగి దేవుని యొక్క మరణము, దేవుని యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన పునరుత్థానం గురించి సంఘం ద్వారా మనం పరిచయం అనేక మందికి తెలియపరుస్తూ, అదేవిధంగా పరిశుద్ధులుగా మారి ఆ ప్రభు యొక్క మనకిచ్చే ఆ నిత్య జీవములో దేవుడు మమ్ములను ఆ నిత్య జీవంలో నిలిపితాడో అక్కడ నీకు నాకు అవకాశం ఉంటుంది. అందులో సందేహము లేదు. రక్షించబడకపోతే ఎంత పెద్దవాడైనా వారికి పరలోకం ఉండదు. కాబట్టి రక్షణ పొందుకున్న వారికి మాత్రమే పరలోకం ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలను వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక తీర్మానం తీసుకుందామా? ఎందుకని మనము విశ్వాసం ఉంచకూడదు? ఇంకా మందిరానికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చేవారు ఉన్నప్పటికీ కూడా విశ్వాసము ఇంకా క్రియలు లేని విశ్వాసముగానే ఉంది. క్రియలు లేని విశ్వాసం అది మృతము.
ఎస్, మనం జీవిస్తున్నాము అనే ఉన్నాము, కానీ మేము చచ్చిన వారమై ఉన్నామని దేవుడు లేఖన ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, నమ్ముకొని పడిపోయిన వ్యక్తివైనా సరే, నమ్ముకొని అప్పుడప్పుడు వచ్చే వ్యక్తిగా, ఆదివారము విశ్వాసిగా, నెల విశ్వాసిగా, పండగ విశ్వాసిగా, అలాంటి విశ్వాసమైనా సరే, రక్షణ లేకపోయినప్పటికీ కూడా సరే, ఎలాంటి విశ్వాసంలో ఉన్నా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా నిన్ను స్థిరపరచబడాలి, నిన్ను బలపరచబడాలి, దేవుడు నువ్వు ఒక పాత్రగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఎస్, ఒకవేళ నువ్వు శాపం కలిగి ఉన్నట్టయితే, ఎరుగో శాపం కలిగి ఉన్న ఆ శాపాన్ని ఏలియా వచ్చి ఆ శాపాన్ని కాస్త తొలగించినట్లుగా ఈరోజు ఈ మాటల ద్వారా నువ్వు కలిగి ఉన్న శాపాన్ని, నువ్వు కలిగి ఉన్న పాపాన్ని, నువ్వు కలిగి ఉన్న భయంకరమైన జీవితాన్ని దేవుడి వాగ్దానం ద్వారా నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. నిన్ను పరిశుద్ధులుగా మార్చబోతున్నాడు, నిన్ను పవిత్రంగా మార్చబోతున్నాడు. ఎస్, కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటాం, ప్రభా ఆమె స్థితి భయంకరం, కానీ విశ్వాసంతో క్రియల ద్వారా ఆమె జీవితము గొప్ప పరిచర్య చేయగలిగింది, విశ్వసించగలిగింది, పరిచర్య చేయగలిగింది, పరిశుద్ధంగా మార్చగలిగింది. అనగా విన్నది, విశ్వసించింది, విధేయత చూపించింది, పరిచర్య చేయగలిగింది, పరిశుద్ధంగా మార్చగలిగింది, తన కుటుంబాన్ని రక్షించగలిగింది. ఎస్, తను రక్షించుకుంది, తన కుటుంబం రక్షించుకుంది, అనేక సమాజానికి క్రీస్తును బయలుపరచడానికి ఒక పాత్రగా వాడుకుంది. మరి నీ సంగతి ఏంటి? సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాగూ ఉన్నావు? పాత్రగా వాడబడే విధంగా ఉన్నావా? లేదా దయ్యాలు కూడా నమ్మి బనుకుతున్నాయి, దయ్యాలాగా ఏదో వారు వచ్చి ప్రభా క్షమించు, ప్రభా క్షమించు, ప్రభా అని క్షమించడం లేదో తెలియదు, కానీ మరలా ఎస్, నీ జీవితం నువ్వు జీవించే వారిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి, నటన జీవితం కలిగి ఉన్నావా? పేరుకు మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నావా? ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజే నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఎస్ ఆమె యొక్క జీవితాన్ని నీ ఎదుట ఉంచాడండి. దేవుడు ఈ మాట నీతో పూర్తిగా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ఈరోజు నమ్మినట్లయితే ఎస్, నీవు అవిధేయతో పాటు నశింపక ఉంటావు. అనగా ఆ నరకంలో వెళ్ళే వారితో పాటు నరకంలో వెళ్ళక ఉంటావు. అవిధేయతో పాటు నువ్వు శిక్షించబడక ఉంటావు. విశ్వాసం మృతంగా ఉందా? అయితే ఈరోజు ఈ మాటల ద్వారా నీ విశ్వాసాన్ని జీవింపచేయండి. ఈరోజు బలహీనుడిగా ఉన్నావా? ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఏం మాట్లాడో అర్థం కావట్లేదా? జీవితం నాశనమైందా? అయితే దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు. ఎస్, ఆ రోజు ఆ రహాబులో పట్టుకున్నా తను విడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని ఆయన బాగు చేయబోతున్నాడు. నీ జీవితాన్ని ఆయన ముట్టబోతున్నాడు. నీ జీవితాన్ని ఆయన రక్షించబోతున్నాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యము. హల్లెలూయా! ఈ మాటల ద్వారా బలపరచబడినందుకు, దీవించినందుకు అయా మాకంటూ నిజమైన రక్షణ, నిజమైన విధేయత ఎలా ఉందో చూపించావు అయా. ఎలా పరిచయం చేయాలో చూపించావు, ఎలా విశ్వాసంతో ఉండాలో చూపించావు, పరిశుద్ధంగా ఎలా జీవించాలో చూపించావు. అన్నట్టు గొప్ప కృప నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తాం. మమ్మల్ని చేతికి అప్పగిస్తాం. ప్రభువు రక్షకుడు యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమె. ప్రభు పేరట అందరికీ షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ జి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.